ఒకసారి భృగు మహర్షి తన అజ్ఞాన నేత్రం కారణంగా విష్ణు చెస్ట్ పైన తన కాలితో తన్నుతాడు. అప్పుడు విష్ణువు తన బొటన వేలుతో ఆ కన్నును చిదిమేసి భృగు మహర్షిని ఏం చేయకుండా వదిలేస్తాడు. ఇదంతా చూసిన లక్ష్మీదేవి, నేను నివాసం ఉండే నీ వక్షస్థలపైన తన్నితే తనని ఏం చేయకుండా వదిలేసావు కాబట్టి నేను నీతో ఉండను అని చెప్పి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి లేకుండా ఉండలేని విష్ణువు తనని వెతుక్కుంటూ శ్రీనివాసుడిలాగా భూలోకానికి వస్తాడు. లక్ష్మీదేవిని వెతుకుతూ అలసిపోయి ఒక చెట్టు కింద పడిపోతాడు. అప్పుడు చీమలన్నీ కలిసి శ్రీనివాసుడికి ఎండా వాన తగలకుండా ఉండడానికి ఒక పుట్టను తన చుట్టూ నిర్మిస్తాయి. ఇదంతా చూసిన బ్రహ్మ శివుడు ఒక నిర్ణయానికి వచ్చి బ్రహ్మ ఆవులాగా, శివుడు దూడలాగా మారి అక్కడే ఉన్న ఆవుల మందలో చేరి రోజు శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసేవి. ఇదంతా చూసిన ఆవుల కాపరి, నా గడ్డి తిని పుట్టలో పాలు పోస్తావా అని ఒక గొడ్డల్ని ఆవుపైకి విసిరేస్తాడు. వెంటనే శ్రీనివాసులు ఆ గొడ్డలికి అడ్డు రావడంతో ఆ గొడ్డలి శ్రీనివాసుడి నెత్తికి తాకి కొంచెం జుట్టు ఊడిపోతుంది. అటుగా వెళుతున్న దేవతాపుత్రిక అయిన నీలాదేవి శ్రీనివాసుడిని చూసి, ఆహా, ఈయన ఇంత అందంగా ఉన్నాడు, ఇంత అందగాడికి జుట్టు లేకపోవడం ఏంటి అని తన శిరస్సు నుంచి కొంచెం జుట్టు తీసి శ్రీనివాసుడికి ఇస్తుంది. అప్పుడు శ్రీనివాసుడు, ఆడదానివైన నువ్వు చేసిన త్యాగానికి కలియుగాంతం వరకు నా భక్తులు నీకు తలనీలాలు అర్పిస్తారని చెప్తాడు. అప్పటి నుంచి తిరుమలలో తలనీలాలు ఇవ్వడం ప్రఖ్యాతిగా